Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ లేకపోతే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. హీరోగానే ఉంటారు, కానీ అదే హీరోతో 30 ఏళ్ళు ఉన్నప్పుడు పనిచేసిన హీరోయిన్ మాత్రం అమ్మ, అత్త, పిన్ని ఆ క్యారెక్టర్స్ చేస్తారు. హీరో మాత్రం హీరోలానే ఉంటారు. 3 తరాలైనా 4 తరాలైనా ఆ తరం వచ్చిన హీరోయిన్తో రొమాన్స్ చేస్తూ ఉంటారు. అది అంటే ప్రేక్షకులకైనా లేకపోతే మిగతా వాళ్ళకైనా కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నా అలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండడం, లేకపోతే హీరోలు అలాంటి టైప్ ఆఫ్ స్టోరీస్ని ఎంచుకోవడం ఎలా చూడాలి? అమ్మ, కథకు అనుకూలంగానే హీరోయిన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అంటే మీరు అమ్మాయి కాబట్టి ఆ ప్రశ్న వేశారు, మీకు నిజంగా డెఫినెట్గా అది మనసులో ఇబ్బంది అనిపించవచ్చు. నేను ఏకీభవిస్తాను మీతోటి. మరి అలా శ్రీదేవి గారు చివరి నిమిషం వరకు హీరోయిన్గానే ఆవిడ రాణించగలిగారు కదండి. ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటుందమ్మా. మన స్ట్రక్చర్ని మనం తయారు చేసుకోవాలండి. మనం రిలాక్స్ అయిపోతే, ఇప్పుడు మనం ఒకప్పుడు వాణిశ్రీ గారిని అంటే తెరదేవత అనేవాళ్ళం, ఆవిడ కనిపిస్తే చాలా అన్నాం. నన్ను కాక మన తిరుపతిలో కనిపించారు. అది వయసు అమ్మ, దాన్ని మనం ఏమీ చేయలేం. అలాగని శ్రీదేవి గారిని మరి వెంటనే శ్రీదేవి గారిని కూడా తీసుకోండి. ఆవిడ చనిపోయే రోజు వరకు కూడా ఆ గ్లామర్, ఆ క్వీనే రాణిలాగే ఉందండి ఆవిడ. అలా ఏదైనా మన చేతిలో ఉంటుందమ్మా. ఇక్కడ హీరోయిన్ది అన్నది ఏమి ఉండదమ్మా. పలానా హీరోయిన్నే పెట్టండి అనేది ఏం కాదు. ఈ హీరోయిన్ ఉంటే మనకు బిజినెస్ వస్తుంది. నేను ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక 110 కోట్లు మనకు రావాలి అంటే పలానా ఆర్టిస్టులు ఉండాలి, పలానా డైరెక్టర్ ఉండాలి, పలానా కెమెరామెన్ ఉండాలి, పలానా మ్యూజిక్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆ ప్రొడ్యూసర్ ఆలోచించుకుంటాడు. ముందు డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆ డైరెక్టర్ ఇవన్నీ కూడా సెట్ చేయగలుగుతాడు. అప్పుడు మనం సెట్లోకి వెళ్ళగలుగుతాం. అందుకని వయోభేదాలు ఇక్కడ మనం ఈ బిజినెస్లో తీసుకురాలేము. అంటే మీరు ఇప్పుడు ఒక హీరో అంటే పలానా పేరని నేను చెప్పలేను, కానీ ఒక హీరోకి 60 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకో హీరోయిన్కి 30 సంవత్సరాలే ఉన్నాయి. వీళ్ళిద్దరు అట్లా పేరు ఎలా అవుతారని మీ సందేహం అండి. కానీ ఇక్కడ బిజినెస్ అమ్మ. నేను ఒక తండ్రిగా ఆలోచిస్తే అది తప్పని అంటే అనొచ్చేమో. ఇక్కడ ఒక మనసు ఉంటుందండి, కానీ ఇక్కడ వ్యాపారం ఉంటుంది. మనసు వేరు, వ్యాపారం వేరు. నేను ఒక 100 రూపాయలు పెడితే 110 రూపాయలు వస్తేనే నా భార్య బిడ్డలు హ్యాపీగా ఉండగలుగుతారు. నేను 90 రూపాయలే వచ్చినాయి అనుకోండి, 10 రూపాయలకి నేను అప్పు అవుతాను. నేను నా ఫ్యామిలీ అంటారు ఆనందంగా ఉండలేరమ్మా. ఎప్పుడు కూడా మనం పెట్టిన దానికి ₹1 ఆ లాభం వస్తే ఆ రూపాయి నేను తింటాను, 100 రూపాయలు నేను అప్పు కడతాను. ఇక్కడ సినిమా వ్యాపారం చేసే వాళ్ళంతా సొంత డబ్బు ఉండి కాదండి. ఏదో 4-5 ఫ్యామిలీలు తీసేస్తే మిగిలిన వాళ్ళంతా ఫైనాన్స్కి వెళ్ళవలసిందే కదమ్మా. ఈ ఫైనాన్స్ తీసుకొచ్చింది సినిమా ఆడితేగానే మనం కట్టేది. ఆడకపోతే మనం ఇక్కడ అప్పు అవుతాంగా, అది మనకు బరువు అవుతుంది కదా. అందుకనమ్మా ఇక్కడ ఆర్టిస్టులు ఈ వయోభేదాలు అంటూ ఏముండవు. సినిమా ఒకటే మాట్లాడుతుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్ ఈ క్వశ్చన్, ఒక హీరో ఉంటారు, ఆయన కొడుకు ఉంటారు, లేకపోతే ఆయన మేనల్లుడు ఉంటాడు, లేకపోతే చెల్లి కొడుకు ఉంటాడు, అక్క కొడుకు ఉంటాడు, ఇలా వీళ్ళందరూ ఉంటారు. ఈ చెల్లి కొడుకుతో మేనల్లుడితో ఎవరు సినిమా తీశారో ఈ హీరోతో కూడా అమ్మాయి సినిమా తీశారు. అంటే అమ్మాయి హీరోయిన్ అంటే చూడడానికి కొంచెం మరి ఇప్పుడు అంటే ఇది ఇప్పుడే లేదు కదమ్మా, ఇంతకు ముందు కూడా ఉంది. నాగేశ్వర గారితో శ్రీదేవి గారు చేశారు, అలాగే నాగార్జున గారితో కూడా చేశారు కదండి. తండ్రితోనూ కొడుకుతోనూ అదే సేమ్. అట్లా మనం అది పెట్టుకోకూడదమ్మా. ఈ బిజినెస్ సపరేట్ అండి. టోటల్గా వ్యాపారాన్ని ఒక ఎత్తు అయితే సినిమా వ్యాపారం గ్లామర్ ఫీల్డ్ అమ్మా. ఇక్కడ అంటే వయస్సుకి షూటింగ్ అయిపోయిన తర్వాత గౌరవిస్తామండి. ఇప్పుడు హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా చెల్లెలుగా రాణించడానికి అవకాశం ఉందమ్మా. ఆ అమ్మాయి ఇంతకుముందు నా ప్రేయస్గా ఉంది, ఈరోజు ఎట్లా అని అనుకుంటాను లేదమ్మా. చెల్లెలు కూడా ఇప్పుడు మీరు అంటే మీరు చూసారో లేదో నాకు తెలియదు, రక్త సంబంధం సినిమా ఉంది. సావిత్రి గారు చెల్లెలి క్యారెక్టర్కి ఎంత అద్భుతంగా చేశారు. రామారావు గారు కానీ సావిత్రి గారు కానీ రక్త సంబంధం సినిమా చూడండి. ఆ సినిమా నుంచి కొన్ని 10 సినిమాలు పుట్టినాయండి. ఒక గోరింటక్ కానీ అన్నా చెల్లెలు కానీ చాలా సినిమాలు అండి, చాలామంది హీరోలు చేశారు. అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు అయినాయండి. అన్నా చెల్లెల మీద వాళ్ళు చేసినంత గొప్పగా ఎవరో చేయరేమో అన్నంతగా చేశారండి. మరి అదే సావిత్రి గారు రామారావు గారితో జోడీగా చేశారు కదండి, పేరుగా. అందుకేనమ్మా ఇక్కడ అటువంటి ఈ బిజినెస్లో ఉండవమ్మా. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికి వారే అమ్మా ఆ షూటింగ్లో ఆ పాత్రలో ఉన్నంతసేపే వాళ్ళు జీవిస్తారండి. ఎప్పుడైతే మేకప్ తీసేసామో ఎవరి దారి వాళ్ళదేనండి. అక్కడ ఇంకేం ఉండవమ్మ. మనకున్న రిలేషన్ ఇవన్నీ కూడా బాగానే జరుగుతాయండి. ఒక బస్ స్టాండ్లో నలుగురు కలిసి ఎలా మాట్లాడుకుంటామో
ఒక షూటింగ్లో కలిసిన నలుగురు కూడా అలాగే మాట్లాడుకుంటారు. అది లేదని మనం అనుకోక్కర్లేదు. ఆ రిలేషన్ ఎప్పుడు అలా ఉంటుందండి, మంచి రిలేషనే ఉంటుందండి. మనం అనుమానించవలసిన అవసరమే లేదండి. అంటే ప్రతి చోట 1, 2 అది అన్ని చోట్ల జరుగుతాయమ్మా. మెకానిక్ షెడ్లోనూ జరుగుతాయి, శారీస్ షాప్లోనూ జరుగుతాయి, లేకపోతే ఇంకో ఫ్యాక్టరీలోనూ కూడా జరుగుతాయి. ప్రతి చోట జరగదని నేను అన్నాను. ఇప్పుడు 10-20% తప్పు జరుగుతూ ఉంటాయి, ఒక 70-80% మంచి కూడా ఉంటుందమ్మా. చెడు మంచి చీకటి వెలుతురులండి, ఇది ఉంటుంది అదే ఉంటుంది.